రోషన్ కనకాల హీరోగా నటించిన మోగ్లీ 2025 సినిమా డిసెంబర్ 13న విడుదల కానుంది. ఇవాళ రాత్రి ప్రీమియర్లు పడబోతున్నాయి. అంతకంటే ముందుగా సెలబ్రిటీల కోసం ప్రీమియర్ షోలు వేశారు. నాని, శ్రీ విష్ణు, చందు మొండేటి, అనుదీప్ కేవి, సాయి రాజేష్ వంటి టాలీవుడ్ ప్రముఖులు మూవీ చూసి తెగ పొగిడేశారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కొత్త లవ్ స్టోరీ, నటీనటుల నటన, కాల భైరవ బీజిఎం అద్భుతంగా ఉన్నాయని అందరూ ప్రశంసించారు. అల్లు అర్జున్ కూడా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. రోషన్ కనకాల హీరోగా నటించిన రెండవ చిత్రం మోగ్లీ 2025. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాక్షి మడోల్కర్ హీరోయిన్ గా నటించింది. బండి సరోజ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 13న రిలీజ్ కానుంది. ఈ రోజు డిసెంబర్ 12 రాత్రి పెయిడ్ ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. అంతకంటే ముందుగా సెలబ్రిటీల కోసం స్పెషల్ ప్రీమియర్ షో వేశారు. మోగ్లీ మూవీ స్పెషల్ ప్రీమియర్ షోకి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. సినిమా చూసి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. హీరోలు నాని, శ్రీ విష్ణు మూవీ చూసి సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చారు. మోగ్లీ టీం అద్భుతమైన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ నేను సినిమా చూశాను. చాలా బాగుంది. నటీనటులు అందరూ చాలా బాగా నటించారు. రేపు సినిమా విడుదల కానున్న నేపథ్యంలో డైరెక్టర్ సందీప్ రాజ్, మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి శుభాకాంక్షలు అని నాని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. మోగ్లీ సినిమా చాలా బాగుందని, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కొత్త లవ్ స్టోరీ చూపించారని, యాక్టర్స్ చాలా బాగా నటించారని శ్రీవిష్ణు చెప్పారు. మోగ్లీ ఒక బ్యూటిఫుల్ న్యూ ఏజ్ లవ్ స్టోరీ. యంగ్ టీం నిజంగా ఒక గొప్ప సినిమా తీశారు. రోషన్ కనకాల చాలా మెచ్యూర్ గా నటించాడు. అతను చాలా దూరం వెళ్తాడు. బండి సరోజ్ కుమార్, సాక్షి మడోల్కర్, హర్ష చెముడు అందరూ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. సందీప్ రాజ్ కథనాన్ని చాలా నీట్ గా ప్రెజెంట్ చేశాడు. కాలభైరవ తన బీజియంతో దానిని పరిపూర్ణం చేశాడు. నిర్మాత విశ్వప్రసాద్, పీపుల్ మీడియా టీం మొత్తానికి అభినందనలు అని ట్వీట్ చేశారు. దర్శకులు చందు మొండేటి, అనుదీప్ కేవి, సాయి రాజేష్, నిర్మాతలు ఎస్కేఎన్, ధీరజ్ మొగిలినేని మోగ్లీ సినిమా చూసి చిత్ర బృందాన్ని అభినందించారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ చూశామనే ఫీలింగ్ వచ్చింది. లవ్ సీన్స్, యాక్షన్ సన్నివేశాల్లో రోషన్ అద్భుతంగా నటించాడు. ఫారెస్ట్ లో సీన్స్ సందీప్ రాజ్ చాలా బాగా తీశాడు. అందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను అని అనుదీప్ అన్నారు. నటీనటులు చాలా బాగా నటించారని, క్లైమాక్స్ పోర్షన్ చాలా ఎమోషనల్ గా ఉందని చందు మొండేటి అభిప్రాయపడ్డారు. మోగ్లీ సినిమా అదిరిపోయిందని, క్లైమాక్స్ పీక్స్ అని ధీరజ్ మొగిలినేని అన్నారు. కాల భైరవ రీరికార్డింగ్ ఎరగదీశాడని, సినిమాని నిలబెట్టాడని చెప్పారు. హీరో రోషన్, బండి సరోజ్ పర్ఫార్మెన్స్ ఇంకా మైండ్ లోనే తిరుగుతోందని, బొమ్మ బ్లాక్ బస్టర్ అని పేర్కొన్నారు. కలర్ ఫోటో తర్వాత చాలా గ్యాప్ తీసుకుని సందీప్ చేసిన ఈ చిత్రం తనకు నచ్చిందని సాయి రాజేష్ తెలిపారు. లవ్ స్టోరీలో యాక్షన్ కలబోసిన సినిమా అని. అప్పట్లో జయం చూశామని, ఇప్పుడు మోగ్లీ చూశానని అన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చిత్ర బృందానికి తన బెస్ట్ విషెస్ అందజేశారు. గురువారం రాత్రి ధురంధర్ సినిమా చూడటానికి ఏఎంబీ సినిమాస్ కి వచ్చిన బన్నీ అక్కడే మోగ్లీ ప్రీమియర్ కోసం వేచి ఉన్న రోషన్ కనకాలతో మాట్లాడారు. మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ తన సపోర్ట్ తెలియజేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.